సాటర్డే వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా బయటికి ఇలా జాలీగా వెళ్దామనో లేకుంటే ఆఫీస్ నుంచి వదిలే సమయానికి ఒక్కసారిగా ఈ వర్షపాతం అవ్వడంతో పెద్ద ఎత్తున ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మాదాపూర్ గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్ ట్యాంక్ బండ్లో కూడా కుండాపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. దీనికి సంబంధించి వర్షపాతం పెద్ద ఎత్తున నమోదైంది. వర్షానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మీరు చూస్తున్నారు. సో కొంత ఒక్కసారిగా కురిసిన వర్షానికి అందరూ కూడా అయోమయానికి గురయ్యారు. ఎవరు కూడా ఊహించలేదు. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ఇలా వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ లో వాతావరణం ఇలా మారిపోయింది. పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూడొచ్చు. ముందుగానే అంటే వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ముందుగానే చాలా మంది రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా అంటే మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 3 రోజుల వరకు వర్షాలు ఉంటాయని. కాబట్టి చూడొచ్చు అందరూ కూడా గొడుగు క్యారీ చేసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ భారీ వర్షానికి మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. అయితే మరికొన్ని గంటలు కూడా ఈ విధంగానే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మరో రాబోయే ఒక 2-3 రోజుల వరకు కూడా ఈ విధంగానే వాతావరణం ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తున్న ఇక్కడ కట్ చేసుకోండి. మరి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒకసారిగా వాతావరణం మారిపోయింది. పెద్ద ఎత్తున జోరుగా వర్షం కురుస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, ఫిలిం నగర్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఉన్నపలంగా ఒక్కసారిగా కురిసినటువంటి ఈ వర్షానికి చాలా పెద్ద ఎత్తున రోడ్లన్నీ జలమయమై రోడ్లపైకి భారీగా వరదనగా చేరింది. సో రాకపోకలకు తీరని అంతరాయం కలుగుతోంది. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న దృశ్యాలని ఇవన్నీ కూడా ఫిలిం నగర్లోని దృశ్యాలు, జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ దృశ్యాలు. సో అక్కడ భారీ వర్షం కురిసింది. ఆ వర్షం కారణంగా సో ప్రజెంట్ అక్కడ పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయినాయి. వరదనే నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన కూడల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ రాకపోకలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు గమనించండి. సో మోకాల్లోతో నీరు చేరింది అప్పుడే. సో కొన్ని నిమిషాల్లోనే కూర్చోండి భారీ వర్షానికి ఆ బండ్ల మీద ఎవరైనా వెళ్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా పక్కన నడిచే వాళ్ళ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. అయితే ముందు నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా చాలా మంది అంటే రాబోయే 4 రోజుల పాటు కూడా ఇదే వర్షం ఉండబోతుంది, వాతావరణం కూడా ఈ విధంగానే ఉంటున్నప్పటికీ కూడా ప్రాంతాల్లో వర్షం పడింది, మరికొన్ని ప్రాంతాల్లో పడలేదు. కాబట్టి దాని కారణంగా ఈ రోజు కూడా వర్షం పడదు అనే విధంగా ఉండడం జరిగింది. వాళ్ళకి మాత్రం చుక్కెదురైనట్టుగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడొచ్చు ఒక పావు గంట నుంచి ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. అంటే పొద్దున్న నుంచి కూడా వాతావరణం మొత్తం కూడా మబ్బులు మనం చూసాం. మొత్తం కూడా ఆ విధంగా ఉండటంతో చాలా మంది ఉపశమనానికి గురైనప్పటికంటే నిన్నటిలాగానే వర్షం ఉంటుంది, అంటే కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి అంటూ కూడా చాలా మంది అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా అదే విధంగా వాతావరణం ఉంటుంది అని కూడా అనుకోవడం వల్ల ఇప్పుడు ఒక పావు గంట నుంచి మాత్రం భారీ వర్షం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. చూడొచ్చు రోడ్లన్నీ కూడా ఏ విధంగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నా కాళ్ళు కూడా మొత్తం నీటిలో కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఒక రాబోయే 2-3 గంటల పాటు కూడా ఈ విధంగానే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. అతి జాగ్రత్తగా ఉండాలి. జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, అలాగే హైడ్రా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి సహాయం చేస్తూనే ఉంటారు. డ్రైనేజీలు వాటి దగ్గర అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండటానికి. అంటే ఒక్కసారిగా వర్షం ఈ విధంగా భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్లు ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ని వెంటనే క్లియర్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, చిన్నపిల్లలు అలాగే వృద్ధులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతి జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా వర్షం ఉండటంతో ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే ఈ రోజు మాత్రం వీకెండ్ అవ్వడంతో సాఫ్ట్వేర్ వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి అంటే చాలా వరకు కూడా ట్రాఫిక్ ఉండనప్పటికీ కూడా వీకెండ్ అవ్వడంతో చాలామంది పార్టీలకి అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ట్రాఫిక్ ఈ విధంగా ఉండటం చేత చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మనం ఉన్న చోట మాత్రం మొత్తం కూడా
వర్షం నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసుఫ్ గూడ, హైటెక్ సిటీ, కావూర్ హిల్స్, పంజాగుట్ట, ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఇప్పుడు నేను పేర్లు చెప్పానో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రజలు సాయంత్రం వేళల్లో బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అతి జాగ్రత్తగా బయటికి రావాలి. అదేవిధంగా చిన్నపిల్లల్ని కానివ్వండి, వృద్ధులను కానివ్వండి, బయటికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా గొడుగు కానివ్వండి, లేకపోతే రెయిన్ కోట్ ఇలాంటివి ఏమన్నా, అంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి తప్ప సరదా సమయంలో రావద్దు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వర్షానికి చాలా మంది కూడా చెట్ల కింద, అలాగే షట్టర్ల కింద నించుంటారు కాబట్టి ఆ చెట్లు కింద పడిపోయిన పరిస్థితులు మనం చాలా వరకు చూసామని చెప్పొచ్చు. దాని కారణంగా చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. కాబట్టి ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇటువైపు ప్రభుత్వం, అదేవిధంగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుందని చెప్పొచ్చు. రాబోయే కొన్ని గంటల పాటు, అలాగే రాబోయే 2-3 రోజుల పాటు కూడా వాతావరణం పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండి, అంటే మబ్బులతో ఆకాశం అంతా నిండిపోయి రాత్రి వేళల్లో మాత్రం ఈ విధంగా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం, అలాగే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున తీరని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైనటువంటి పెద్ద ఎత్తున ఆ నీళ్ళు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈరోజు వీకెండ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అలా సరదాగా వీకెండ్స్ పార్టీస్ అంటూ బయటకు వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యంగా IT ఎంప్లాయీస్ అందరూ కూడా అటువంటి సినారియోని బయటికి వస్తూ ఉంటారు, ఆ థాట్తో ఉంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అదే సమయం ఎగ్జాక్ట్గా బయటికి వెళ్ళి అలా సరదాగా వెళ్దామనేటువంటి ఆ టైంలోనే, ఎగ్జాక్ట్ సమయంలోనే ఈ రకమైనటువంటి ఒక వర్షం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. చాలా పెద్ద ఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమై ప్రస్తుతానికి ఈ వర్షం ఇంకా మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ సుమారుగా 11 గంటల ప్రాంతం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు హైదరాబాద్లో, మీ దగ్గర వర్షం ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కమ్యూనికేట్ అవ్వచ్చు ఇక్కడ కూడా. సో మీరు ఎక్కడున్నారు ఏంటి అనుకుంటే కనుక ఆ ఏరియా నుంచి కామెంట్ చేస్తే అటువైపుకి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా కూడా కొంత ఆలోచించి వస్తారు. మీ దగ్గర వర్షం ఎలా ఉంది, ట్రాఫిక్ సంబంధించి ఒకసారి డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో 2 గంటల పాటుగా ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత కొంత కంట్రోల్లోకి రావచ్చు, అంటే కాస్త మబ్బులతో ఉండొచ్చు. కానీ మళ్ళీ 11 గంటల నుంచి రాత్రి మరోసారి జోరుగా వర్షం కురవచ్చు. ఇక్కడ మన